అయ్యా, నీ బిడ్డల మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోమని. తండ్రి, నీకు స్తోత్రాలు. దేవా, వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని హెచ్చరించి సరిచేసి స్థిరపరచండి. నాయన, నీ వాక్యములో ఉన్న శక్తిని మేము గ్రహించినట్లుగా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని. నీ దాసుడు మాట్లాడుచుండగా మాట్లాడేది నీ దాసుడైనా మాట్లాడించేది మీరేనయ్యా. మీరు మాట్లాడి మీరు సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. 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 దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామంలో ప్రత్యేకమైన వందనాలు. దయచేసి ఆసక్తిగా వాక్యాన్ని వినండి. ఎప్పుడు ఏమడిగినా అందరూ రెస్పాండ్ అయ్యే విధంగా వాక్యాన్ని వినండి. మౌనంగా నిద్రమత్తులై ఉండొద్దు. అపవాది ఆత్మలు ఎలా పనిచేస్తాయో మీకు చెబుతున్నాను. సాతాను డ్యూటీస్ 4 రకాలుగా విభజించి ప్రధానులు, అధికారులు, ఆకాశ మండలమందున్న దురాత్మ శక్తులు, ఇలాగున కొన్ని సాతాను శక్తులు ఎలా పనిచేస్తాయో ఒక్కొక్కటి మీతో చెబుతూ, సాతాను ఆత్మలు ఏ విధముగా పనిచేస్తాయో చాలా రోజుల నుంచి మీతో మాట్లాడుతూ ఉన్నాను. ఇలా చెప్పుకుంటూ పోతే సాతానాత్మల యొక్క ముఖ్యమైన కర్తవ్యం దేవునికి దూరం చేయటం, పరిశుద్ధతను పాడు చేయటం, మనిషి చావడానికి ప్రేరేపించటం. ఇవి 3 ప్రాముఖ్యంగా అపవాది చేసేటువంటి పన్నాగం. దేవునికి ఎలా అయినా వీరిని దూరం చేసేసి, వీరిని అపవిత్రులుగా మార్చి చచ్చే స్థితిలో వీరిని ఉంచాలి. ఈ ప్రయత్నం చేస్తూనే ఎన్నో రకాలుగా పనిచేస్తుంటాయి. ఆ రకములు మీకు చెబుతూ వస్తున్నాను. అపవిత్రాత్మ, మోసపరచు ఆత్మ, అసూయపడే ఆత్మ, దేవునికి వ్యతిరేకమైన ఆత్మకు వ్యతిరేకంగా పనిచేసేటువంటి ఆత్మ. దురాత్మ. ఇలాగున చెబుతూ ఉన్నా, ఇలా చెప్పుకుంటూ పోతే అంశాన్ని ధ్యానించే కొద్దీ సాతానాత్మలు వస్తూ ఉన్నాయి. వాటన్నిటిని వివరించుకుంటూ వెళ్తే అవి ఎలా పనిచేస్తున్నాయో తెలుసుకుంటే కాదు, అవి మనలోకి ఎలా వస్తున్నాయి, వాటిని ఎలా పోగొట్టాలని మనం ఎక్కువ ధ్యానించాలి కాబట్టి, షార్ట్‌కట్‌లోనే మిగతా దురాత్మలు ఎలా పనిచేస్తాయో మీకు చెప్పి, అసలు ఈ సాతాను ఆత్మలు ఒక వ్యక్తిలోకి ఎప్పుడొస్తాయో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒక్కొక్కటి త్వరగా రాసుకునేవారు రాసుకోండి. దాదాపు 4 ఆత్మలు చెప్పాను కదా మీకు. 4 ఆత్మలు. ఆత్మకు వ్యతిరేకంగా పనిచేసేటువంటి దురాత్మని, అసూయపడే ఆత్మని, మోసపరుచే ఆత్మని, అపవిత్ర ఆత్మని. ఈ 4 ఏం చేస్తాయో మీకు చెప్పాను. తర్వాత రాసుకోండి. ఎక్కువ వివరించడానికి సమయం లేదు. పిరికి ఆత్మ. పిరికి ఇది ఆత్మ. పిరికాత్మ అంటే మనిషిని భయపెడుతూ ముందుకు వెళ్ళనివ్వకుండా ఎక్కడికక్కడ మనిషిని ఆపేస్తా ఉంటాయి ఈ పిరికాత్మలు. చాలా మంది ఈ పిరికాత్మల చేత పీడింపబడుతూ ఉంటారు. దేవుడు మనకు భయపడే ఆత్మని ఇవ్వలేదు కానీ ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనిచ్చాడంట. ఒక్కోసారి ఏంటంటే పిరికాత్మలు పనిచేస్తా ఉంటాయి. పిరికాత్మలు బైబిల్‌లో చాలా రిఫరెన్స్‌లుంటాయి. కొంతమంది అక్కడ పిరికాత్మలు చేత పీడింపబడిన వారుంటే, కొంతమంది పిరికాత్మలను బంధించిన వారున్నారు. 27 సంకీర్తన 1 వచనంలో నేను ఎవరికి భయపడుదును, దేవుడు నాకు తోడై ఉన్నాడని పిరికాత్మను అక్కడ దావీదు బంధిస్తాడు. ఇలాగున మీరు గమనించండి పిరికాత్మ. ఊరుకూరికే భయపడటం, అనవసరంగా భయపడటం, లేనిది ఉన్నట్టు భయపడటం, జరగనిది జరిగినట్టు భయపడటం, అంతా అయిపోయింది ఇంకేమి లేదని ప్రతిదానికి భయపడటం, ఈ పిరికాత్మ చేసే పనులు. ఇవేం చేస్తుంటాయంటే మనిషిని భయపెడతా ఉంటాయి. చాలా మందిలో ఈ పిరికాత్మలు పనిచేస్తుంటాయి. ఇక నీకు జరగదు, ఇక నీకు పిల్లలు కలగరు, ఇక నీ గర్భఫలం రాదు, ఇక నీ అప్పులు తీరవు, ఇక నీ పిల్లలు మారరు, ఇక నీకు ఉద్యోగం రాదు, ఇక నీ కుటుంబం అంతే, ఇక నీ సమస్యలు అంతే అని ఎప్పటికప్పుడు భయపెడతా ఉంటాయి ఈ పిరికాత్మలు. వీటిని ఎప్పటికప్పుడు బంధిస్తూ ఉండాలి. మరొక ఆత్మ ఏంటంటే, మరొక ఆత్మ ఆరవది త్వరగా నోట్ చేసుకోండి. గర్వపు ఆత్మ. ఏ ఆత్మ? గర్వపు ఆత్మ. దానియేలు 7:24లో ఈ ఆత్మ మనకు కనిపిస్తుంది. గర్వపు ఆత్మ.
అంటే మనిషి చిన్నదానికి గూడా గర్వపడేటట్లుగా, అంటే నాకు మించిన వారెవరూ లేరు. నేనే గ్రేట్. నేనే గొప్పోడిని అని గర్వపడేటట్లుగా ఈ ఆత్మలు ప్రేరేపిస్తుంటాయి. "రేయ్! నీకేం తక్కువరా నువ్వు? నువ్వు గర్వపడు." లూసిఫర్ ఎలా అయితే గర్వపడ్డాడో అలాగున గర్వపడేటట్లు చేస్తుంటది. దేవునికి నచ్చని పాపాలలో గర్వం కూడా ఒకటి. దేవుడు స్పష్టంగా చెప్తారు. "తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడును." తన్ను తాను హెచ్చించుకుంటే నేను తగ్గిస్తా. ఎందుకంటే గర్వం నచ్చదు. హెచ్చించుకున్నావా తగ్గిస్తా. గర్వపాత్మలు దేవునికి అసహ్యం. ఒక్కొక్కసారి ఈ గర్వపాత్మలు పనిచేస్తా ఉంటాయి. ఈ గర్వపాత్మలు, ఈ గర్వపాత్మలే ఉజ్జియాలో పనిచేశాయి. ఈ గర్వపాత్మలే నెబుకద్నెజర్‌లో పనిచేశాయి. ఈ గర్వపాత్మలే ఎందరో భక్తుల జీవితాన్ని వాళ్ళని వాళ్ళు గర్వపడటం వల్ల దేవుడు ఎంతగానో వారిని తగ్గించేశాడు. నెబుకద్నెజరు గర్వపడటం వల్ల గడ్డి తినే పరిస్థితులు రాలేదా? ఒక్కోసారి మనలో తెలియకుండానే అధికమైన గర్వం వస్తుందంటే, ఈ గర్వపాత్మలు పనిచేస్తున్నాయనే అర్థము. అర్థము. తర్వాత ఆత్మ బలహీనపరుచు ఆత్మ. లూకా 5:15లో మనకి ఆత్మ కనిపిస్తది. బలహీనపరుచు ఆత్మ. ఇవేం చేస్తాయంటే శరీర రోగాలు పెట్టి మనిషిని బలహీనపరుస్తుంటాయి. అనేకమైన అనారోగ్యాలు. చాలా మందిలో సాతాను ద్వారా అనారోగ్యాలు వస్తూ ఉంటాయి. రోగాలు రావడం కూడా చాలా రకాలుగా ఉంటదండి. రోగాలు రావడం కూడా. కొన్ని సీజనల్ రోగాలు. అంటే ఉదాహరణకి చలికాలం రాంగానే కొన్ని రోగాలు, ఎండాకాలంలో కొన్ని అవి సీజనల్ రోగాలు. కొన్ని స్ ఏజ్‌ను బట్టి వచ్చే రోగాలు. వయసు మళ్ళే కొద్దీ మనం తినే ఫుడ్ సరిగ్గా లేదు గాబట్టి రోగాలొచ్చేస్తూ ఉంటాయి. వయసు మీరిన దాన్ని బట్టి వచ్చేటువంటి రోగాలు. కొన్ని రోగాలు జీన్స్ వల్ల వచ్చే రోగాలు. అంటే తల్లిదండ్రులకి ఉంటే అదే రోగాలు బిడ్డలకొస్తుంటాయి. జీన్స్ ద్వారా వచ్చే రోగాలు. కొన్ని ఏంటంటే మన తొందరపాటు, మన ఆవేశాల వల్ల మనం సొంతంగా తెచ్చుకునే రోగాలు కొన్నుంటాయి. మనం తొందరపడి అంటే మనం సరిగ్గా తినకుండా గ్యాస్ ట్రబుల్ తెచ్చుకోవడం, పట్టించుకోకుండా తెచ్చుకోవడం, ఇలాగున చాలా రకాలున్నాయి రోగాలు రావడానికి. వీటిలో ఒక రకమే సాతాను ద్వారా వచ్చే రోగాలు. ఈ సాతానెళ్ళిపోతే రోగం వెళ్ళిపోద్ది. చాలా మందిలో కొన్ని అనారోగ్య సమస్యలుంటాయి. ప్రార్థన చేయంగానే ఎళ్ళిపోతాయి. పూర్తిగా స్వస్థత వస్తది. కారణం ఏంటంటే ఆ రోగాన్ని దెయ్యం బెట్టాడు. ఇవే బలహీనపరచు ఆత్మ, బలహీనపరచు ఆత్మ. ఈ బలహీనపరచు ఆత్మ ఏం జేస్తుందంటే మనిషిని రోగాలతో బలహీనపరుస్తూ ఉంటది. నెక్స్ట్ మూగ, చెవిటి, గ్రుడ్డి ఆత్మ. మూగ, చెవిటి, గ్రుడ్డి ఆత్మ. కొంతమందిని మూగవారిగాను, చెవిటివారుగాను, గ్రుడ్డివారిగాను చేస్తుంది ఈ ఆత్మ. అంటే దేవుని మాటలు మాట్లాడని మూగవారిగా, దేవుని వాక్యం వినని చెవిటివారిగా, దేవుని వాక్యాన్ని గ్రహించని గుడ్డివారిగా మారుస్తుంటాయి మూగ, చెవిటి, గ్రుడ్డి ఆత్మలు. తర్వాత మనం చూస్తే అడ్డగించే ఆత్మలు, ఆటంకపరిచే ఆత్మలు. కొన్ని ఏం చేయాలన్నా అడ్డగిస్తూ ఉంటాయి. ఏం చేయాలన్నా గూడా నిన్నాపేస్తా ఉంటాయి. అడ్డగించు ఆత్మలు. ఇప్పుడు ఉదాహరణకి ఈ రోజు నుండి బాగా ప్రేయర్ జేసుకోవాలి అనుకున్నావనుకో, కొన్ని ఆత్మలు నిన్ను అట్లా ఆపేస్తాయి. నిద్ర ద్వారా గానీ, లేకపోతే నిన్ను కృంగదీసి గానీ, ఏదో ఒక గొడవ బెట్టి గానీ, ఇవి అడ్డగించి ఆటంకపరిచేటువంటి ఆత్మలు. అడ్డగించే ఆత్మలు. తర్వాత బీదరికపు ఆత్మలు, కరువు తీసుకొచ్చే ఆత్మలు. కొంతమందిని చదువుకోనీయకుండా ఎప్పటికప్పుడు వీళ్ళని బేదోళ్ళలానే ఉంచాలి అని కష్టపడనివ్వకుండా ఈ ఆత్మలు పనిచేస్తా ఉంటాయన్నమాట. మనం కష్టపడి ఉన్నత స్థితిలోకి ఎక్కడ వెళ్తామేమోనని చెప్పి ఈ బీదరికపు ఆత్మలు చదువుకోనీయకుండా, కష్టపడనివ్వకుండా, పని చేయనీయకుండా మనిషిని ఎక్కడికక్కడ ఆపేస్తూ ఉంటాయి. ఇవి బీదరికపు ఆత్మలు. తర్వాత చూస్తే క్రీస్తు విరోధి ఆత్మ ఉంటది. అంటే దేవునికి విరోధంగా, క్రీస్తుకు విరోధంగా పనిచేసేటువంటి ఆత్మలు. రాబోయే కాలంలో క్రీస్తు విరోధి ఆత్మ ఎక్కువగా పనిచేస్తుందని దేవుని వాక్యంలో రాయబడి ఉంటది. తరువాతది భారభరితమైన ఆత్మ. అంటే ఊరికే కొంతమంది జీవితంలో ఏదో తెలియని బరువు, ఏదో తెలియని భారం, ఏం ఏం జరుగుతుందో గూడా అర్థం గాని ఆ భారభరితమైనటువంటి అంటే ఏదో బాధగా ఉంటది. ఎందుకో బరువుగా ఇది అపవాది కలిగించే భారభరితమైన ఆత్మ.
ఆత్మ. అర్థమవుతున్నాయమ్మా. వీటిని ఒక్కొక్కటి వివరించడానికి సమయం లేదు. ఈ ఆత్మలన్నీ అర్థమవుతున్నాయి. ఒక్కొక్క ఆత్మ ఎలా పనిచేస్తుందో. ఫస్ట్ ఏం చెప్పాను మీకు? పిరికాత్మ. ఈ పిరికాత్మ ఎట్లా పనిచేస్తుందో చూసాం కదా. భయపెడుతా ఉంటది. తర్వాత ఆత్మ గర్వపాత్మ. తర్వాత అలాగన ఒక్కొక్క ఆత్మలు ఆటంకపరచు ఆత్మలున్నాయి, బలహీనపరచు ఆత్మలున్నాయి, మూగ చెవి బేదరికపు ఆత్మలున్నాయి, మూగా పెద్దవి చెవిటి గ్రుడ్డి ఆత్మలున్నాయి. ఇవన్నీ కూడా సాతాను డ్యూటీస్. భారభరితమైన ఆత్మలున్నాయి. ఇవన్నీ ఇంక ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కనిపిస్తున్నాయి. వీటి పనేంటంటే ఎదగనివ్వకుండా చేయాలి. బలపడనివ్వకుండా చేయాలి. వీళ్ళని ముందుకెళ్ళనీయకుండా చేయాలని ఇలా పనిచేస్తూ ఉంటాయి. వీటి ముఖ్య కర్తవ్యం 3 చెప్పాను మీతో. ఈ 3 ఒకటి దేవునికి దూరం చేయడం. 2 పవిత్రుణ్ణి అపవిత్రునిగా చేయడం. జ్ఞానిని అజ్ఞానిగా చేయడం. ఈ మెయిన్ వీటితో ఇవి పనిచేస్తా ఉంటాయి. 3 ఒక మనిషి ఎలా అయినా చచ్చేటట్లుగా చేయడం. వీటి పన్నాగమే అది. వీటికి చంపే అధికారం ఉండదు కాబట్టి చావడానికి ఇవి ప్రేరేపిస్తా ఉంటాయి ఈ దురాత్మలు. చావడానికి ప్రేరేపిస్తా ఉంటాయి. సూసైడ్ చేసుకోమని ఈ ఆత్మలు పనిచేస్తుంటాయి. ఈ మధ్య సూసైడ్స్ బాగా పెరిగిపోతున్నాయండి. ఎక్కడ పట్టినా నిన్నటికి నిన్నే మేమున్న ప్లేస్‌లో దగ్గరలో ఇద్దరు ఉరేసుకొని చనిపోయారు. సూసైడల్ స్పిరిట్స్. అంటే ఇవి మనిషిని చచ్చిపోమని ప్రేరేపిస్తా ఉంటాయి. ఇలాగున మనిషి జీవితాన్ని నాశనం చేయడానికి సాతాను పలు రకాలుగా పనిచేస్తూ ఉంటాడు. సాతాను ఎలా పనిచేస్తాడో చాలా విషయాలు మనం చూసాం గదా! భయపెడతాడని, మనిషిని పేదరికంలోకి నెడతాడని, గర్వాన్ని తీసుకొస్తాడని, దేవుని మాటలు విననీయకుండా, మాట్లాడనీయకుండా, చూడకుండా చేస్తాడని, గర్వంగా పనిచేస్తాడని, బానిసలుగా మారుస్తాడని, మోసం చేస్తాడని, ఆటంకపరుస్తాడని, అబద్ధాలాడేటట్లుగా చేస్తాడని, ఇలాగున ఎన్నో ఆత్మలు మనం ధ్యానం చేశాం గదా! అసలు ఈ సాతానాత్మలు ఒక వ్యక్తిలోకి ఎలా వస్తాయి? ఎలా ఒక వ్యక్తి ఈ సాతానాత్మల చేత పని చేస్తాడు? కొన్ని విషయాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పటి నుండి జాగ్రత్తగా మీరు వినండి. ఇన్నాళ్ళు మీరు చూసారు గదా! ఇన్నాళ్ళు మీరు ఎలా చూసారంటే, అవి ఎలా పనిచేస్తాయో చూసారు. ఇప్పుడు ఒక మనిషిలోకి ఎలా వస్తాయో మనం కొన్ని విషయాలు చూద్దాం. ఒక మనిషిలోకి ఈ సాతానాత్మలు ఎలా పనిచేస్తాయి? ఒక మనిషిలోకొచ్చి వచ్చిన తర్వాత ఈ సాతానాత్మలు ఎంత ఘోరంగా పనిచేస్తాయో కొన్ని విషయాలు మీకు చెప్తాను. జాగ్రత్తగా వినండి. జాగ్రత్తగా వినండి. అమ్మా, నోవాహు ఓడలో నుండి బయటకొచ్చాక ఆయన చేసినటువంటి పనేమిటి? జాగ్రత్తగా ఆలోచించి సమాధానం చెప్పండి. నోవాహు ఓడ నుండి వచ్చిన తర్వాత చేసిన పనేంటి? మక్తుడై ద్రాక్షరసం తాగి మక్తుడై అంతకంటే ముందే. ఆదికాండం 8:20 అమ్మా చెప్తున్నారు. బలిపీఠం కట్టాడు. బలిపీఠం కడితే ఆ బలిపీఠము ద్వారా అక్కడ ఏం జరిగింది ఒక్కసారి చూడండి. అప్పుడు ఆదికాండము అప్పుడు నోవాహు యెహోవాకు అప్పుడు బలిపీఠం నోవాహు బలిపీఠం 8:20 అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోను పవిత్ర పశువులన్నిటిలోను పవిత్ర పవిత్ర మందలోను పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని కొన్ని తీసుకొని తీసుకొని ఆ పీఠం బలిపీఠం దహన ఆ పీఠము మీద దహన బలి అర్పించెను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రానించి ఇక మీద బట్టి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా తెప్పించను. ఎందుకనగా నరులను బట్టి ఈ నరుల ఆలోచన హృదయాలోచన వారి బాల్యము నుండి అది చెడ్డది. నేనిప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను. ఇక్కడ మీరు గమనిస్తే ఓడులో నుండి బయటికొచ్చాడు. వచ్చిన వెంటనే బలిపీఠాన్ని కట్టాడు. ఎందుకు బలిపీఠాన్ని కట్టాల్సొచ్చింది అంటే, బలిపీఠము అంటే ఏమీ లేదు. బలి అర్పించడానికి ఓ స్థలాన్ని సిద్ధపరిచి, ఆ స్థలములో బలిచ్చి,
బలిచ్చి ఆ బలి ద్వారా ఒక నిబంధన చేస్తారు. బలి ద్వారా ఇదిగో ఈయన అయ్యా, జనములందరూ పాపం చేశారయ్యా, పాపానికి జీతం మరణం. ఇదిగో ఇదిగో ఈ పవిత్ర పశువు ఈ పవిత్ర పశువుని బలిస్తున్నారయ్యా అని ఆ పశువుని లేదా ఆ పక్షిని బలివ్వడం ద్వారా దేవునితో ఒక నిబంధన చేసుకున్నట్టు. ఇదిగో మేము తప్పు చేశాం. ఈ బలిపీఠము దగ్గరికి బలులు అర్పించడానికి ప్రాముఖ్యంగా కొన్ని కారణాలు ఉంటాయి. బలులు అర్పించడానికి ఆ కారణాలు ఏంటంటే, ఒకటి బలర్పిస్తున్నప్పుడు ఆ బలి వెనుక ఉన్న కారణం ఏంటంటే పాపపు ఒప్పుకోలు. పాపపు ఒప్పుకోలు. ఇదిగో నేను తప్పు చేశాను, నా తప్పును బట్టి ఒప్పుకుంటున్నాను, ఇదిగో నా పాపాన్ని ఒప్పుకుంటున్నాను అని ఆ పాపం చేసినందుకు ఒక జంతువుని బలివ్వడమే అక్కడ బలి. ఒకటి, బలెందుకు ఇస్తారు అంటే పాపం చేశారు కాబట్టి క్షమాపణ కొరకు. 2, బలెందుకు ఇస్తారు అంటే నిబంధన కొరకు. నిబంధన, ఇదిగో మేము మా పాపం చేశాము, ఇక ఇప్పటి నుండి చెయ్యము, ఇదిగో ఇదే నీకు నాకు ఒక నిబంధన, ఒక నిబంధన అని చెప్పి ఆ ప్రత్యేకమైన స్థలములో ఒక నిబంధన చేస్తారనమాట. ఆ నిబంధన చేసిన తరువాత అంటే ఇక ఈ రోజు నుండి నా మీద మీకు అధికారం ఉంది. జాగ్రత్తగా వినండి. అసలు దురాత్మ రావడానికి బలిపీఠాలకు సంబంధం ఏంటో మీకు చెప్తాను. నా మీద మీకు అధికారం ఉందని బలులు ఇచ్చేవాళ్ళు. ఇలాంటి బలులన్నీ నోవాహు నుండి స్టార్ట్ అయ్యాయి. నోవాహు బలర్పించాడు. నోవాహు బలర్పించాక ఆ బలిని దేవుడు స్వీకరించి ఒక నిబంధన చేశాడు. ఏమిటా నిబంధన? ఇక భూమి మీద మనుషులు బట్టి శపించను. భూమి అంతా నాశనం అయిందంటే ఇక భూమి కంప్లీట్గా నాశనం అయినప్పుడే. మధ్యలో కొంతమంది పాపం చేశారని భూమిని నాశనం చేయడం ఇలాంటి అయితే నేను చెయ్యను అని ఒక నిబంధన చేశాడు. ఎప్పుడైతే నోవాహు ఇలాగా బలిపీఠాలు కట్టాడో తర్వాత కొంత మనం ముందుకు వెళ్తే అబ్రహాము కూడా బలిపీఠం కడతాడు. ఇంకొంచెం ముందుకెళ్తే ఇస్సాకు బలిపీఠాన్ని కడతాడు. యాకోబు బలిపీఠాన్ని కడతారు. వీరు బలిపీఠాన్ని కట్టడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం ఒక నిబంధన. ఒక నిబంధన. అబ్రహాము కట్టాడు, అయ్యా నన్ను ఏం చేయమంటావు అని ఆయన చిత్తం తెలుసుకోవడానికి కట్టాడు. ఇస్సాకు బలిపీఠం కట్టాడు, దేవుని హస్తం యొక్క దీవెన చూడటానికి కట్టాడు. యాకోబు బలిపీఠం కట్టాడు, ఇది దేవుని స్థలము అని. ఏలియా బలిపీఠం కట్టాడు, దేవుని అగ్ని దింపడానికని. ఇప్పుడు ఒక వ్యక్తి బలిపీఠాన్ని కట్టి ఆ బలిపీఠం ద్వారా ఒక నిబంధన, ఆ బలిపీఠం ద్వారా ఒక ఆశీర్వాదం కోరుకోవటం, ఆ బలిపీఠం ద్వారా ఓ చిత్తాన్ని కనుక్కోవటం, ఆ బలిపీఠం ద్వారా ప్రతిష్ఠింపబడటం, ఆ బలిపీఠం ద్వారా దేవుని అగ్నిని కోరటం, ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. ఎప్పుడైతే దేవునికి బలిపీఠాలు కట్టారో అపవాదికి కూడా కొన్ని బలిపీఠాలు కట్టినట్లు దేవుని వాక్యంలో చూస్తాం. సాతానుకి బలిపీఠాలు కొన్ని కట్టి బైబిల్లో కూడా ఆ విగ్రహారాధన చేసినట్లుగా చూస్తాం. ఉదాహరణకి సాతాను సంబంధమైనటువంటి బలులు ఎలా ఉంటాయంటే సేమ్ మనం బలిపీఠం కట్టి ఇప్పుడు దేవునికి ఎలా బలిస్తారో వారు కూడా విగ్రహారాధన సంబంధమైన బలులు, బయలుదేవతకి బలి ఇచ్చేవాళ్ళు. ఎలాంటి బలులు అంటే మాకు పంట రావాలి, మాకు సంతానం కావాలి, మాకు విజయం కావాలి అని బలి అర్పించేవాళ్ళు. సాతాను గడు ఏం చేశాడంటే, జాగ్రత్తగా వినండి, ఇప్పుడు దేవునికి బలులు ఇస్తూ మొదట అబ్రాహాం ఏం చేశాడు? అబ్రహాము దేవుని చిత్తం అడిగాడు, నోవాహు నిబంధన చేశాడు, ఇస్సాకు ఆశీర్వాదం అడిగాడు, దేవునికి సంబంధించిన బలులు జరుగుతున్నాయి. వెంటనే అపవాదికి ఒక ఆలోచన వచ్చింది, నాకు కూడా కొందరు బలులు అర్పిస్తే ఆ బలి ద్వారా నేను వారితో నిబంధన పెట్టుకోవాలి అని అన్య దేవతలను తన సొంతం చేసుకొని అన్య జనులలో కూడా ఈ బలిని ప్రారంభింపజేశాడు. వాస్తవంగా బలి ప్రారంభమైంది నోవాహే,
కానీ ఈ బలి అనేటువంటి ఈ ప్రాసెస్ని తన సొంతంగా మలుచుకొని సాతానుకి బలులు ఇవ్వడం ప్రారంభించారు. ఉదాహరణకి బయలుకి బలి ఇచ్చారు. బయలుకు బలిచ్చి, ఇదిగో బయలా, 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 మాకు పంట పొలాలివ్వు, మాకు సంతానం ఇవ్వు, మాకు విజయం ఇవ్వు అని బలిచ్చి ఒక నిబంధన చేసుకున్నారు. బయలా, నేను నా పిల్లలు నీకే, నీకే అని చెప్పి కొన్ని నిబంధనలు చేసుకున్నారట. ఆ నిబంధనను బట్టి ఆ వ్యక్తిలో అపవాది పనిచేస్తూ తరతరాల శాపం అని బైబిల్లో ఉంటదే, ఆ తరతరాల శాపం వచ్చేటట్లుగా మారిపోతుంటది. కొంతమందికి ఒక డౌట్, శాపం అనేది ఉంటదా బ్రదర్? ఉంటది, ఉంటది. ఎలా ఉంటది? ఇప్పుడు మా నాన్నగారు తప్పు చేస్తే నన్ను శపించడం ఏంటి? ఇది కరెక్ట్ కాదు గదా! అంటే ఒకటి ఆలోచించండి. శాపం ఎలా ఉంటదంటే, శాపము ప్రాముఖ్యంగా మనిషి శరీరంలో డిఎన్ఏలో ఉంటది. ఎక్కడుంటది శాపం? డిఎన్ఏలో ఉంటది. ఇది ఒక భాగం. 2 పరిస్థితులలో ఉంటది. 3 ఆలోచనల్లో ఉంటది శాపం. అదేంటయ్యా డిఎన్ఏలో అంటున్నావు, పరిస్థితుల్లో అంటున్నావు, ఆలోచనల్లో అంటున్నావు. ఉదాహరణకి చెప్తాను. అబ్రాహాము ఉన్నాడు. భార్యను పట్టుకొని చెల్లి అన్నాడు. వాస్తవంగా చెల్లెలు వరసే అయినప్పటికీని అప్పటికి వరుస లేవండి. చెల్లి అయినప్పటికీ భార్య. ఇప్పుడు అదే అబద్ధం ఎవరు చెప్పారు? ఇస్సాకు అబ్రాహాము ఏమన్నా చెప్పాడా? ఇగో ఇస్సాకా, మీ అమ్మని నేను చెల్లన్నాను ఏమని చెప్పాడా? ఆటోమేటిక్గా తండ్రి చేసినటువంటి ఆ పని, ఆ అలవాటు కుమారునికి డిఎన్ఏ రూపంలో, డిఎన్ఏ అంటే ఏంటో తెలుసా? మనిషి శరీరంలో ఉండేటువంటి ఒకటి. ఆ డిఎన్ఏలోనే నువ్వు ఎవరి లక్షణాలు రావాలో, నువ్వు ఎలా నడుచుకోవాలో, నువ్వు ఎంత ఎత్తు ఎదగాలో, నువ్వు ఏ కలర్లో ఉండాలో, నీ కాళ్ళు చేతులు ఎంత హైట్ రావాలో, నీకు సంబంధించినటువంటి డేటా అంతా డిఎన్ఏలో ఉంటుంది. అందుకనే ఇప్పుడు ఈ ఈ అబ్బాయి పలానా కొడుకే అని తేలవాలంటే ఇప్పుడు డిఎన్ఏ టెస్ట్ చేస్తున్నారే, ఆ డిఎన్ఏలో అంత స్టోర్ అయి ఉంటుంది. ఇప్పుడు అన్నిటి స్టోర్ అవుతూ మీ నాన్నగారి పాపపు లక్షణాలు కొన్ని డిఎన్ఏలో స్టోర్ అయిపోతాయి. అలా స్టోర్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే యాకోబు ఉన్నాడు. వాళ్ళ నాన్నగారి దగ్గరికి చర్మాన్ని కప్పుకొని, మన భాషలో చెప్పాలంటే మోసం చేసినట్టు నాన్నగారి దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు అదే లక్షణం ఎక్కడ కనిపిస్తుందో తెలుసా? యోసేపును చంపి యోసేపు కూడా అదే చర్మంతో తీసుకెళ్తే ఎక్కడ పోతాయి బుద్ధులు? నాన్నలో ఏముంటే కుమారులు అయ్యే బుద్ధులు ఎక్కడికి పోతాయి? అట్లా మీ నాన్నగారిలో ఉన్న కొన్ని పొరపాట్లు, ఆవేశం, కోపం, తొందరపాటు, పాపం మీద ఉన్న మక్కువ, ఇలాంటి కొన్ని లక్షణాలు మీ నాన్నగారిలో ఉన్న లక్షణాలు లేదా మీ వాళ్ళలో ఉన్న లక్షణాలు నీ డిఎన్ఏలోకి వచ్చేస్తాయి. శాపం. తర్వాత ఇంకొకటి పరిస్థితులు. ఇప్పుడు మీ నాన్నగారు దేవుని మాట వినకుండా చేతులారా జీవితాన్ని నాశనం చేసుకొని పేదరికంలో ఉన్నాడనుకోండి. ఏం చదువుకోకుండా, ఏం పని చేసుకోకుండా పేదరికంలో ఉంటే ఇప్పుడు అదే కుటుంబంలో పుట్టినోడి పరిస్థితి ప్రకారం అతను కూడా ఎలా ఉంటాడు? పేదరికంగానే ఉంటాడు. ఎందుకంటే నాన్నగారు చేసింది కుమారుడిలోకి వచ్చేసింది. ఎందుకంటే ఆయన కుమారుడు కాబట్టి. మళ్ళీ ఆలోచనలు, వాళ్ళు ఏవైతే ఆలోచిస్తారో ఈ వీళ్ళలో కూడా అదే ఆలోచనలు పనిచేస్తా ఉంటాయి. ఈ తరతరాల శాపం ఎక్కడి నుండి ప్రారంభమైందో తెలుసా? బలుల ద్వారా ప్రారంభమైంది. ఈ సాతానుతో నిబంధన పెట్టుకుంటారు. సాతానుతో నిబంధన, ఇదిగో మేము ఇది చేస్తామని, విగ్రహారాధన బలులు, తంత్ర సంబంధమైన అర్పణలు, ఇలాగున స్వచ్ఛందమైనటువంటి సమర్పణలు సాతాను దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? వాళ్ళు బలర్పించినప్పుడు అక్కడ అపవాది ఏం చేస్తాడో తెలుసా? బలులు స్వీకరించి సెక్సువల్ ఇమ్మోరిటీ అని ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో. అంటే ఆ బలర్పించినప్పుడు అక్కడున్న జనాలని పాపానికి ప్రేరేపింపేటట్లు చేసి ఆ శాపం తరతరాలుగా ఉండేటట్లు సాతాను ప్రేరేపిస్తా ఉంటాడు. ఇవన్నీ ఎందుకు చెబుతున్నావయ్యా? ఇప్పుడేనండి, జాగ్రత్తగా వినండి. ఈ అంశం అంతా చాలా పెద్దది. వాటిని వివరించడానికి మనకి ఎక్కువ సమయం లేదు, కానీ గమనించండి.
మన తల్లిదండ్రులు ఒకప్పుడు విగ్రహ సంబంధమైనటువంటి విగ్రహారాధన చేశారు కదా! ఇంకా అర్థమయ్యేటట్లు చెప్పాలంటే, అర్థమయ్యేటట్లు చెప్పాలంటే గమనించండి. జాగ్రత్తగా గమనించండి. రికార్డ్ ఆఫ్ చేయండి. ఒక 5 మినిట్స్ రికార్డ్ ఆఫ్ చేయండి. ప్రైజ్ ద లార్డ్. ఒక 5 నిమిషాలు రికార్డ్ ఆఫ్ చేయండి బ్రదర్. బలిపీఠాలు అందుకని కొంతమంది రాజులు ఆ బలిపీఠాలను కూల్చినట్లు మన వాక్యంలో చూస్తాం. దయచేసి అర్థం చేసుకోండి. మన పితరుల ద్వారా మన మీద ఏమైనా పని చేస్తున్నాయేమో అపవాది శక్తులు. యేసు రక్తము ద్వారా వాటన్నిటిని కొట్టేస్తూ కాల్చేస్తూ వాటన్నిటిని దూరం చేస్తూ మనందరం కూడా బలమైన శక్తితో నింపబడాలి. బలమైన శక్తితో నింపబడాలి. ఏ బలమైన శక్తి? దైవ సంబంధమైన బలమైన శక్తి. మీకు కొంచెం అర్థమైనట్టే ఉండుంటది. కాస్త తికమకగా ఉండుండొచ్చు. రేపు ఇంకా వివరంగా చెప్తాను. బలిపీఠాల ద్వారా సాతానుకు అధికారం ఎలా వస్తుందో ఇంకాస్త క్లుప్తంగా చెప్తాను రేపు. మొత్తం అదే అంశం రేపు ఉదయకాలం. బలిపీఠం ద్వారా సాతానుకు అధికారం ఎలా వచ్చింది? మన మీద వాడికి అధికారం ఎలా వచ్చింది? వాటిని ఎలా మనం పోగొట్టుకోవాలి? మీ కుటుంబాలపై తరతరాలు పనిచేస్తున్న శాపం యేసు నామములో కొట్టివేయబడును గాక. ఎన్నాళ్ళు ఈ శాపంలో పనిచేస్తున్నాం? ఎన్నాళ్ళు ఈ శాపంలో? తెలియకుండానే పనిచేస్తుంటది. యేసు రక్తం ద్వారా కొట్టివేయబడుతుందండి. యేసు రక్తాన్ని ఆశ్రయించక ముందు శాపం పనిచేస్తా ఉంటది. శాపం ఎలా పనిచేస్తుందయ్యా? అది పాత నిబంధన కదా అంటే, లేదు మీ తండ్రి చేసినవి నీలో కనిపిస్తుంటాయి. నీ స్వభావం మారాలంటే యేసు ప్రభు వల్లనే. నీ పాడైన ఒలీవ చెట్టు మంచి చెట్టుగా మారాలంటే అడవి అడవి ఒలీవ మంచి ఒలీవతో అంటు కట్టబడాలి. అడవి ఒలీవ అంటే మనం యేసుక్రీస్తు ప్రభు సహవాసంలోకి వస్తేనే మన స్వభావం అంతా మారిపోద్ది. లేదా మనలో మూర్ఖత్వం తరతరాలుగా ఒక్కొక్కసారి పితరులలో కొన్ని పాప లక్షణాలు ఉంటాయి. అవే మీ పిల్లల్లో కనిపిస్తుంటాయి ఒక్కోసారి. నీ భర్త మూర్ఖుడు, వాళ్ళ నాన్న మూర్ఖుడు, నీ పిల్లోడు కూడా అంతే మూర్ఖత్వంలోకి వస్తున్నాడేమో. జాలి దయ లేకుండా కఠినమైన మూర్ఖంగా. నీ ప్రార్థన ద్వారా ఆ మూర్ఖ మనస్సు దేవుడు తొలగించి సున్నితమైన మనసు దేవుడు ఇవ్వాలి. కొంతమంది పితరుల లక్షణాలు పిల్లల్లో కనిపిస్తూ ఉంటాయి. అత్త మంచిది కాదు, ఆమె మంచిది కాదు, అదే నీ పిల్లల్లో కనిపిస్తుంది. నువ్వు భయపడుతుంటావు, అమ్మో నా పిల్ల కూడా అలా మారిపోద్దేమో నాకు భయం వేస్తుందండి అనుకుంటావు. నీ ప్రార్థన ద్వారా ఆ శాపం కొట్టివేయబడాలి. ఆ శాపం కొట్టివేయబడాలి. నీవు మంచితనంగా యేసుక్రీస్తు లక్షణాలు నీకు నీ పిల్లలకి యేసు నామంలో వచ్చును గాక. ఆమేన్. ఆమేన్. యేసయ్య లక్షణాలు రావాలి ఇంకా మీ పిల్లల్లో. అంటే మంచి లక్షణాలు మీ పితరులయి రావాలి గాని చెడు లక్షణాలు రాకూడదు. అవి పోవాలంతే. ఆ జనరేషన్ కర్స్ అంటారు. అంటే తరతరాలుగా ఉన్నటువంటి ఆ శాపం యేసు నామంలో కొట్టివేయబడాలి. ఇంకా ఈ అంశాన్ని రేపు క్లుప్తంగా చూద్దాం. పెందలాడే ధ్యానం చేద్దాం. అందరూ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. సాతానుకి మన మీద అధికారం ఉండకూడదు యేసు నామంలో. వాడికి అధికారం లేదు. మేము నీకు సంబంధించిన వాళ్ళం కాదురా. జీవం గల దేవుని పిల్లలం మేము. మా మీద నీకు అధికారం లేదు. మా మీద నీకు అధికారం లేదు అపవాది అని. సాతాను చూసి మనం భయపడాల్సిన పని లేదండి. అధైర్యపడాల్సిన పని లేదండి. వాడి మీద దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. వాడి తలను ఆల్రెడీ దేవుడు చితకు దొక్కాడు. తోకే ఉంది. మనం యేసు నామంలో మనం సాతాను తోకను కూడా చితక దొక్కగలిగిన శక్తిని దేవుడు మనకు అనుగ్రహించి ఈ సాతాను సంబంధమైన బంధకాల నుండి మన కుటుంబాలలో ఒక ఆశ్చర్యకరమైన విడుదల జరుగును గాక. ఆమేన్. జరుగును గాక. ఆ ఆమేన్. విధంగా అందరం వాక్యాన్ని నేర్చుకుందాం. రేపు మరికొన్ని విషయాలు రేపు చెప్తాను. వాటితో పాటు ఇంకా సాతాను ఒక వ్యక్తిలోకి ఎలా పనిచేస్తుంది, ఎలా వెళ్తుంది తెలుసుకుంటేనేగా వాడు ఎలా వస్తాడో తెలుసుకుంటే మనం అట్లా రానికుండా చేయొచ్చు. ఆ విషయాలన్నీ మనం ధ్యానం చేద్దాం. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన దేవ, కృపా సత్య సంపూర్ణుడా, కృప కలిగిన రాజా, దయగలిగిన తండ్రి, నీ ఘనమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. బలహీనులను బలపరిచే దేవుడవు నీవే. కృంగిన వారిని ఆదరించే దేవుడవు నీవే. అయ్యా, నీ బిడ్డల నువ్వు చేయి విడిచే దేవుడవు కాదు. సజీవుడవు నీవే, సర్వోన్నతుడవు నీవే.
ఈరోజు అపవాది శక్తులు మా మీద ఎలా పనిచేస్తాయో కొన్ని విషయాలు మాకు తెలియజేశారు. ఈ వాక్యాన్ని గ్రహించి అపవాది తంత్రములు ఎదిరించినట్లుగా తగిన శక్తిని మాకు అనుగ్రహించండి. ఈరోజు ఈ ఉదయకాల ప్రార్థనలో పాల్గొన్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. మనశ్శాంతి లేని వారికి మనశ్శాంతిని ఇవ్వండి. సంతోషం లేని వారికి సంతోషాన్ని ఇవ్వండి. సాతాను కట్ల చేత పీడింపబడుతున్న వారికి విడుదల మీరు ఇవ్వండి. నీ పిల్లల పక్షాన మీరు ఇవ్వండి, ఉండండి. నీ పిల్లల పక్షాన అయా మీరే నిలిచి మీరు అద్భుతం చేయమని, అయ్యా విగ్రహ సంబంధమైన అపవాది తంత్రములన్నిటి నుండి మమ్మల్ని విడిపించి మీరు మాకు తోడుగా ఉండి ధైర్యపరచమని, ఈరోజు ఉదయకాల ప్రార్థనలు పాల్గొన్న వారందరి చుట్టూ మీకు కంచివేయమని యేసు నామములో అడిగి పెట్టుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనకి మన కుటుంబాలకు ఎల్లప్పుడూ ప్రభు కృపతోడే ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. వందనాలమ్మా.